నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. డైలాగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కెరీర్ ప్రారంభ దశలో ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఓ గోల్డెన్ ఛాన్స్ చేజార్చుకున్నారని, ఆ సినిమా తర్వాత చిరంజీవి ఖాతాల్లోకి వెళ్లిందని, సూపర్ హిట్ గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ కు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగి విలన్ గా ఎంట్రీ ఇచ్చి క్రమంగా హీరోగా ఎదిగిన మోహన్ బాబు ప్రయాణం అందరికీ తెలిసిందే. దాదాపు 45 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నటించి, నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు గట్టి పోటీ ఉండేదని, బయటకు స్నేహంగా కనిపించినా లోపల మాత్రం కోల్డ్ వార్ నడిచేదని సినీ వర్గాల్లో టాక్. ఈ క్రమంలోనే 1984లో బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటి గుట్టు సినిమా విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. తొలుత ఈ సినిమాకు హీరోగా మోహన్ బాబుని ఎంపిక చేశారని, కొంత షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. అయితే ఒకరోజు షూటింగ్ కు వెళ్లిన మోహన్ బాబును దర్శకుడు కొద్దిసేపు వెయిట్ చేయమన్నారట. అప్పటికే కైకాల సత్యనారాయణకు జ్వరం ఉండడంతో ఆయన సన్నివేశాలను ముందుగా పూర్తి చేసి పంపాలని యూనిట్ ప్లాన్ చేసిందట. దీనిపై మోహన్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసి నన్ను వెయిట్ చేయిస్తారా అంటూ సెట్స్ వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. దర్శకుడు బాపయ్య కూడా ఆ సమయంలో పెద్దగా స్పందించకుండా సరే అన్నారట. మరుసటి రోజు నుంచి ఇక మీరు రావాల్సిన అవసరం లేదు, వేరే హీరోను తీసుకున్నామని మోహన్ బాబుకు సమాచారం పంపినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని బాపయ్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత అదే సినిమాలో చిరంజీవిని తీసుకోవడం, సినిమా సూపర్ హిట్ కావడం తెలిసిందే. దీంతో మోహన్ బాబు తొందరపాటు వల్లే ఆ అవకాశం చిరంజీవి దగ్గరకు వెళ్ళిందని టాలీవుడ్ లో అప్పట్లో పెద్ద చర్చ నడిచిందట. అప్పటికే ఖైదీతో చిరంజీవి దూకుడు మొదలై కోదండరామిరెడ్డి సినిమాలు, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి లాంటి బ్లాక్ బాస్టర్లతో మెగా రేంజ్ కు చేరుకున్న కాలమది. అదే సమయంలో మోహన్ బాబు కూడా స్టార్ హీరోగానే కొనసాగిన మెగా స్థాయి మాత్రం అందుకోలేకపోయారని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ పోటీ వాతావరణమే తర్వాతి కాలంలో మరింత పెరిగిందని, సినీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ గుర్తేనని సినీ పండితులు అంటున్నారు. బయటకు స్నేహం, లోపల మాత్రం పోటీ. ఇదే చిరంజీవి, మోహన్ బాబు మధ్య అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న కథనమని, సినిమాలే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో అంశాల్లో ఈ ఇద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని టాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.